It's Telugu cinema, oka raw agent story. అండ్ మీరు చూసినట్టయితే మన సినిమాలో చాలా నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మన పుష్ప సినిమాలో శ్రీవల్లి ఫాదర్ రోల్ ప్లే చేసిన ఆయన, అండ్ జగన్మోహన్ గారు యాజ్ అ లీడ్ యాక్టర్ అండ్ స్టోరీ కూడా రాశారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా ఉన్నాయి. 1 hour 42 minutes. కట్ చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కూడా క్యాబ్ డ్రైవర్ పూజా క్యారెక్టర్లో చేసిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్ పిల్ల. సో కట్ చేస్తే మీరు క్యాబ్ వేసుకొని థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని చూడండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. 1 hour 42 minutes భయ్యా. పంచాయతీలు ఏం లేవు. పంచాయతీ ఏంటంటే సినిమానే ఒక పంచాయతీ అనుకుంటే దానిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. సో చూసిన వాళ్ళు అయితే దే హవ్ లైక్ ద ఫిల్మ్ అండి. సో ఫర్ షూర్ ఏంటి అంటే వచ్చినప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే కొత్త యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో వెన్ దే వాచ్ ద ఫిల్మ్, ఇఫ్ దే లైక్ ద ఫిల్మ్, దట్స్ గుడ్ థింగ్ ఫర్ అస్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. యా, థ్యాంక్ యూ. It was actually an excellent experience. Naturally, any movie getting released in Prasad screen is always something proud moment for any filmmaker. And it was an excellent experience because preview చూసాం ఇది, బట్ థియేటర్లో ప్రివ్యూ చూడడం వేరు, కమర్షియల్ థియేటర్లో యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్తో చూడడం వేరు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు S19 అనే టైటిల్ ఉంటుందని. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే నేమ్లెస్ పర్సన్, నేమ్లెస్ వారియర్ అంటున్నాము. సో పేరు లేని వ్యక్తి కాబట్టి పేరు లేనప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకొరకు దానికి ఒక సీరియల్ నెంబర్ లాగా, అంటే బేసికలీ ఆయన ఆ ఏజెంట్ బ్యాడ్జ్, అది ఇట్స్ బ్యాడ్జ్ నెంబర్ లాగా అనమాట. అంటే సినిమా మామూలుగా లేదు. S99 సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. నిజంగా చెప్తున్నా, సారు డైరెక్టర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రతి సినిమా అంటే ఇలా కష్టపడి తీసిన సారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత బాగా వస్తుందాం అసలు ఊహించుకోండి సార్. మేడం మీరు కూడా చాలా బాగా చేసారు మేడం. నేను చెప్తున్నా ఈ సినిమా సార్ చెప్తున్నా, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి సినిమాని చూసి కూడా ఎంజాయ్ చేస్తాం. ఇంత గ్రాండ్ విషయం సార్, ఇంత సింపుల్ కూడా అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు సార్ ఇంకా మీరు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు, మంచి పూడి కొట్టారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరోగా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఒక హీరోగా డైరెక్టర్ చేయడం అంటే చిన్న విషయం కాదన్నా. అంటే గట్స్ ఉన్న హీరో అనిపించింది నాకైతే. ఒక ఈ ఏజ్లో చేయడం నాకు చాలా బాగా అనిపించింది. మన చేత కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారన్న, ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తా. అంటే ఒక స్టోరీ సెలక్షన్కి వచ్చే కూడా ఇంత బాగుందా స్టోరీ అనేది నాకు అనిపించింది. డైరెక్టర్కి యాక్సెప్ట్ చెప్పాలి. అలా చూపుడు విధానం చాలా బాగుందన్న S99ని. అంటే ఒక డాన్గా ఉంటూ ఆయన ఏం చేస్తాడు, ఎందుకు చనిపోతున్నారు మనుషులు అనేది ఒక కథ చాలా బాగుందన్న. ఏజెంట్గా వచ్చి ఆయన ఒక మొత్తం సాల్వ్ చేయడం కానీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయన్న. జగన్మోహన్ గారు డైరెక్టరు, యాక్టరు, ఆ గుండు ఫైట్ అయితే చాలా ఉన్నాయి. అసలు నిజంగా ఇంత డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి అనుకోలేదు. నిజంగా సార్, జగన్మోహన్ సార్ మీరు పెద్ద సినిమాలు తీయాలి. చాలా బాగున్నాయి సార్. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ అయితే నిజంగా చాలా బాగుంది. ఆ హీరోయిన్ సీన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరైతే సో ప్రొడ్యూసర్ గారు అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట. అంత మంచి సినిమా తీసుకొచ్చారు. క్లైమాక్స్ సినిమా చూడదగ్గ. S99 బాగుంది, మంచిగా అనిపించుకుంది. వెరీ గుడ్, చూడదగ్గ సినిమా బాగుంది. S99 1 నెంబరు 100కి తక్కువలో 101 కంటెంట్ ఉన్న థ్రిల్లర్. ఒక జగన్మోహన్ గారు 1 man షో చేశారని చెప్పచ్చు. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎక్సలెంట్గా ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ని స్క్రీన్ మీద చాలా వేరుగా చూస్తారు. ఇలాంటి కాంబోలో ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చాలా ఆసమ్ అనిపించే విధానంగా, కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తే విధానంగా, ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ కానీ అందరూ దీన్ని వాచబుల్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోను. ఇప్పుడు నేను చూసి వస్తున్నా, ఇప్పుడే చూసి బయటికి వెళ్ళినా అంతలోనే లోపల ఉన్నంతసేపు నాకు ఒక రేంజ్లో అనిపించింది అన్న. ఇది మూవీ జగన్మోహన్ సార్ గారు నెక్స్ట్ లెవెల్లో తీసిండ్రు మూవీని. అందరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్రో ఇప్పుడే S99 చూసానా. నాకు తెలిసి ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేనా.
ఎందుకంటే ఆ హీరో యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న. అసలు ఏందన్నా ఆ సస్పెండ్ ఎందుకు చంపుతుండు, ఇంటర్వెల్ వరకు సస్పెండ్ అన్న, ఎందుకు ఒక్కొక్కరిని చంపిస్తుండు, ఏమైంది అని అనుకున్నా. కానీ ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న, షురూ కరెంగే మీరా దోస్త్ అని ఉంటుంది అన్న, షురూ కరెంగే యుద్ధం అంటే అర్థమైంది. సెకండ్ హాఫ్లో మాత్రం మామూలు ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ కొత్తగా ఉందన్న, ఎన్నో చాలా సినిమాలు చూసినా ఈ సినిమాలో స్టోరీ, ఆ సస్పెండ్, ఆ థ్రిల్లింగ్ నాకైతే ఎంజాయ్గా మస్తు అనిపించింది. నాకైతే చాలా ఒక మంచి ఒక సైంటిఫిక్ మూవీ, మంచి ఎక్స్పీరియన్స్ మూవీ చూసినట్టు అనిపించింది. ఆ ట్విస్టులు మాత్రం మామూలు లేదన్న, అసలు వేరే లెవెల్ ఉన్నది అన్న. S99 సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అతనే డైరెక్టర్, అతనే హీరో. అసలు ఎలా అయితే నాకైతే అనిపించింది, అంత పెద్ద ఏజ్లో కూడా అంత బాగా హీరో యాక్టింగ్ కూడా చేసింది చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇంటర్వెల్ వరకు ఇలా చూస్తూ ఉండిపోయినా అంటే స్టన్నింగ్ ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ వరకే ఇన్ని ట్విస్టులు ఉన్నాయి, అసలు మామూలు ట్విస్టులు కాదు. అమ్మ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది అన్న, వేరే లెవెల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా చంపేశారన్న. ఎందుకు చంపేశాడు అనేది మొత్తం వెతుకుతూ ఫైనల్లో తెలుస్తుంది అనమాట ఎందుకు చంపేశారు అని చెప్పి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా శ్వేతవర్మ గారి గురించి చెప్పాలి. అమ్మ బాబోయ్, క్యాబ్ డ్రైవర్ గా బిగ్ బాస్ లోనే చూసినాం. ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా చూసి ఉండిపోయినామన్నా. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, రొమాన్స్ కానీ బాబా ఏం చెప్పచ్చు అన్న. ఒక్కొక్క మాట గురించి కూడా ఏం చెప్పలేము. అంటే అంత బాగా యాక్ట్ చేసి మొత్తం సినిమాలో అన్న. S99 ఉంది కానీ నేను 100% చెప్తున్నా, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. ఏమన్నా క్యారెక్టరైజేషన్ అన్న, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఎలివేషన్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అయితే ఇచ్చేసారన్న. మన జగన్మోహన్ గారు మీరైతే చింపేశారని చెప్పుకోవచ్చన్న. ఇప్పుడే తెలిసింది మీరు రైటర్ కూడా మీరే చేశారంట. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మైక్ అనే రేంజ్లో ఉంది మూవీ మాత్రం. అండ్ పూజ, మీరు ఒక క్యాబ్ డ్రైవర్గా మీరు చేసినంతసేపు ఆ స్లాంగ్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక వేరే లెవెల్ అనిపించింది నాకైతే. S99 మూవీ చూసేస్తున్నానండి. ఈ S99 మూవీకి నేను కెమెరామెన్గా వర్క్ చేశాను. ఓకే, ఈ మూవీ చూసినంతసేపు చాలా మంచి ఫీలింగ్ ఉంది. మంచి ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. స్టోరీ, ఎడిటింగు, సౌండ్ మిక్సింగు, కలర్ గ్రేడింగు, టెక్నికలీ ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవీ. మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. స్టోరీ కొత్తగా ఉంది. ఎడిటింగ్ వైజు, టెక్నికల్ వైజు, సౌండ్ మిక్సింగ్ వైజు, కలర్ గ్రేడింగ్ వైజు, ఈవెన్ విజువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మంచి ఫిల్ము, అందరూ తప్పకుండా చూడాలి. ప్రతి షాట్ కూడా చాలా బాగా తీసాడన్న. నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రం చాలా బాగా చూపించారన్న. సూపర్ అన్న, నిజంగా చెప్తున్నాం కదన్న. ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి చూడాలన్నా, ప్రతి వ్యక్తి చూడాలన్నా, చూడవలసిన సినిమా అన్న. గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న. కనీసం ఈ సినిమా హీరో కోసం చూడాలన్నా. శ్వేతవర్మ గారి కామెడీ సీన్స్ కానీ, ఐ మీన్ ఆ స్లాంగ్లో మాట్లాడే విధానం కానీ, హీరో ఫైట్లు కానీ, అసలు కత్తి సీన్లు కానీ, మన రాజారెడ్డి అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ చేసే ఫన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న విలన్ కానీ ఓవరాల్గా అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ యాక్టింగ్లు, అసలు ఆ డిడక్షన్స్, ఒక సోషల్ మీడియాను యూజ్ చేసిన విధానం కానీ వాళ్ళు, అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సోలో పర్ఫార్మెన్స్ అంటే సోలో పర్ఫార్మెన్స్, హీరోగా ఒక డైరెక్టర్గా అసలు నిజంగా ఏమన్నా మూవీ తీశారంటే అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మటర్లు కానీ, ప్రతి సస్పెన్స్ సీన్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఒక క్యాబ్ డ్రైవర్గా. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా చెప్పాలంటే సినిమా గురించి ప్రతిదీ కూడా సస్పెన్సే. అసలు ఎవరు ఏంది ఎలా అన్నదే సినిమాలో చాలా బాగా చూపించారు. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీకు కర్మ అన్న రీతి ఉంది. నిజంగా ఏబిసిడి అప్పు సినిమా చాలా టఫ్. అరటి పండు జామ పండు సినిమా హిట్ అయితే బాగుండు. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ బాగుంది. నిజంగా మేడం పూజా ఉంది, వేరే లెవెల్ పోయి నిజంగా. సో నిజంగా సినిమాకున్న ప్లేస్ అంటే తెలంగాణ స్లాంగ్ ఉంది. అసలు మన హీరో ఎలివేషన్ టాప్ అయ్యా బాలయ్యబాబు రేంజ్ లో ఉంటుంది నిజంగా. సో అది సినిమా చాలా ప్లస్ అయింది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అసలు మనం ఊహించే నిజంగా ఒక సినిమా అంటే నిజంగా హాలీవుడ్ రేంజ్ లో అన్న ఫీలింగ్ వచ్చింది. సో నిజం చెప్తున్నా భయ, సినిమా చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దీనికి సీక్వెల్ 2 ఉంది మళ్ళీ. సో నిజంగా ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని ఫీల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.